నూతనంగా ఆ రేషన్ కార్డ్ పంపిణీ అనేది మొదలుపెట్టారు, ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రేషన్ కార్డులనేది ఆన్‌లైన్‌లో మనం ఎలా సెర్చ్ చేయాలి? ఎలా తెలుసుకోవాలి? అందులోనూ మనకు మీ సేవ నంబర్ ద్వారా తెలుసుకోవడానికి ఒక తలనొప్పిగా మారింది. అయితే మనకు మీ సేవతో సంబంధం లేకుండా కేవలం మన ఆధార్ నంబర్ తోటి, మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్ నంబర్ తోటి మనం మనకు నూతన రేషన్ కార్డ్ మంజూరయిందా లేదా అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇదేదైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నానో, అంటే ఎలా ఆధార్ నంబర్ ద్వారా ఎలా మనం ఈ అంశాన్ని తెలుసుకోవచ్చు అనేదైతే, ఆ లింక్ అనేది మనకు జనరల్‌గా గూగుల్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా ఆ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. కేవలం మన దగ్గర ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా అది చేసాం. ఆ లింక్‌ను కూడా మనకు డిస్క్రిప్షన్‌లో, మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఆ లింక్‌ను పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఆధార్ నంబర్ ద్వారా నూతన రేషన్ కార్డ్ అనేది స్టేటస్ అనేది కనుక్కోవచ్చనమాట. అదేందో ఒకసారి చూద్దామండి. జనరల్‌గా మనకు ఈ దీంట్లో వచ్చేసి మనకు మీ సేవ నంబరు, అలాగే అప్లికేషన్ నంబరు, యూఐడీ నంబర్ అంటే ఆధార్ నంబర్. ఆధార్ నంబర్‌ని మనం సెర్చ్ చేస్తే మన నూతనంగా వచ్చినటువంటి రేషన్ కార్డ్, అంటే మనం ఏదైతే మీ సేవలో మనం అప్లై చేసుకొని ఉంటామో, ఆ రేషన్ కార్డ్ అనేది వచ్చిందా లేదని తెలుస్తది ఫస్ట్ స్టెప్‌గా. మనం ఒకసారి కొట్టేది చూద్దాం. దీనికి ముందుగా గూడా మన ఆధార్ నంబరు చెప్పకనే ముందు గూడా మన డిస్ట్రిక్ట్ ఏదైనా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మన ఆధార్ నంబరు టైప్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అప్రూవ్డ్ అయిందా లేదా అనేది మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చి అప్రూవ్డ్ అని వచ్చేసింది మనకి. సో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది అప్లై చేసుకొని ఎంతమంది ఇంట్లో ఉన్నాం, అంటే నూతన రేషన్ కార్డ్ కూడా మంజూరు చేసి, ఇక్కడ మనకు ఎఫ్ఎస్‌సి అంటే మన రేషన్ కార్డ్‌కి సంబంధించిన షాప్ నంబర్ ఉంటుంది. అంటే మనము ఎక్కడైతే మన ఊర్లో గాని మన రేషన్ అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఒక ఊరికి 2, 3 రేషన్ షాపులు కూడా ఉన్నాయన్నమాట. సో, అట్లాంటి సందర్భంలో ఆ రేషన్ నంబర్ అనేది మనకొకటుంటది. ఆ రేషన్ నంబర్‌ని బట్టి కూడా మనము దీన్ని తెలుసుకోవచ్చు ఈజీగా. సో, ఈ ప్రాసెస్ ఇలాగుంది. అంటే మనం ఆధార్ నంబర్ ద్వారా నూతనంగా ఏదైతే రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకున్నామో దాని స్టేటస్ అని తెలుసుకోవచ్చు. అంటే మనకు అప్రూవల్ అయిందా? ఎక్కడైనా పెండింగ్ ఉందా? ఒకవేళ మనకి అప్లికేషన్ స్టేటస్ దగ్గర మన పెండింగ్ అంటే ఇక్కడ మనకి పెండింగ్ ఐటెమ్ కూడా చూపిస్తుంది. అంటే ఏదైనా మన డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అవ్వడం గాని, లేకపోతే ఎక్కడ పెండింగ్ ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తది ఒకవేళ అప్రూవ్డ్ కాకపోతే. సో, ఆ అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు మనము.